కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య వార్ ముదిరి పాకాన పడిందే. ఓ మాజీ ఎమ్మెల్సీ సొంత పార్టీ ఎమ్మెల్సీపై పెత్తనం చేస్తున్నారా? రేషన్ డీలర్ల వ్యవహారంలో ఆ నేత అనుచరులు కిడ్నాప్ల వరకు వెళ్ళిపోయారా? అటు ఇసుక రీచ్ల విషయంలోనూ జనసేన నేతలపై దాడి చేయడంపై పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నారా? త్వరలోనే ఆ నేతపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? కడప జిల్లా పులివెందుల వైసీపీ కంచుకోట. అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. కానీ కొందరు లీడర్లకు మాత్రం గెలిచామనే సంతృప్తి లేకుండా పోయిందట. కొద్ది రోజులుగా అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుముంటోందట. ఇటీవల ఇసుక రీచ్ టెండర్ విషయంపై కడప కలెక్టరేట్లో జనసేన నాయకులపై బీటెక్ రవి వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటన మరొక ముందే పులివెందుల్లో సొంత పార్టీ కార్యకర్తను రవి అనుచరులు కిడ్నాప్ చేసి దాడి చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇక రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటు కాగానే ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేస్తోంది. నదిలో నుంచి తవ్వితీయడం, రవాణాకు మాత్రమే ఛార్జీ వసూలు చేసుకునేలా ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. వైఎస్ఆర్ జిల్లాలో 3 ఇసుక రీచ్లు దక్కించుకునేందుకు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు హల్చల్ చేశారు. తాము కాకుండా మరెవరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పటికే ఉన్న రీచ్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్న నేతలు మరో 3ని దక్కించుకోవడానికి బాహాబాహీకి దిగారు. టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు ఇసుక రీచ్ల టెండర్లు దక్కించుకోవడానికి ఎవరినీ అటువైపు రాకుండా అడ్డుకున్నారు. చక్రాయపేట మండలంలో 2, సిద్ధవటం మండలంలో మరో ఇసుక రీచ్ కోసం టెండర్లు పిలిచారు. అయితే టెండర్లు దాఖలు చేయడానికి ముందు బీటెక్ రవి అనుచరులు మైనింగ్ కార్యాలయం వద్ద మకాం వేశారు. తాము తప్ప ఏ ఒక్కరూ టెండర్ వేయడానికి వీల్లేదని కార్యాలయం దగ్గర మోహరించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటన మరొక ముందే రేషన్ షాపుల వ్యవహారం మరోసారి రచ్చరాజేసింది. పులివెందుల నియోజకవర్గంలో 70కి పైగా రేషన్ షాపులకు డీలర్లను నియమించేందుకు ప్రభుత్వం రాత పరీక్ష పెట్టాలని నిర్ణయించింది. దాంతో వేంపల్లిలోని ఒక దుకాణానికి సంబంధించి ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి అనుచరుడు ప్రకాష్ పులివెందుల్లోని ఒక పాఠశాలలో పరీక్ష రాయడానికి వెళ్ళాడు. అప్పటికే పరీక్షా కేంద్రం దగ్గర ఎదురు చూస్తున్న బీటెక్ రవి వర్గీయులు ప్రకాష్ను ఎత్తుకెళ్లి తీవ్రంగా కొట్టారు. దీంతో అతనికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి పరీక్ష కేంద్రమైన పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. ప్రకాష్ను వదిలిపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. పట్టపగలు సొంత పార్టీ కార్యకర్తను బీటెక్ రవి వర్గీయులు ఎత్తుకెళ్లి కొట్టిన దిక్కులేదా అని ఆమె పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనతో పులివెందుల టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఈ ఘటన తర్వాత పులివెందుల్లో భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తంగా బీటెక్ రవి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇటు సొంత పార్టీ నేతతో పాటు జనసేన నేతలపై రవి అనుచరులు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా బీటెక్ రవి ఆగడాలపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని సొంత పార్టీ లీడర్లే హెచ్చరిస్తున్నారట. చూడాలి మరి బీటెక్ రవి అనుచరులపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా లేక చూసి చూడనట్టు వదిలేస్తుందో.